హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో నేనైతే పసుపు చేస్తున్నా. అప్పుడు పాతకాల పద్ధతిలో ఈ ఒట్టిమిరపకాయలు మంచిగా నిప్పులలో కాల్చుకున్నా. ఇగో ఎల్లిపాయలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు అన్నీ అయితే దంచి అప్పటోళ్ళు అయితే పిసికేది కానీ చేయమంటమంటుంది నాకు పొద్దున కానీ పిసుకలేను. అప్పటోళ్ళు అన్నిటి కోర్చుకునేటోళ్ళు, ఇప్పుడు ఓర్చుకోలేకపోతుంది ఒళ్ళు. అమ్మకైతే ఫుల్ జ్వరం వచ్చింది. అమ్మ కోసమే చేస్తున్నా నేను చారు. ఆల్రెడీ పొద్దున పప్పు కూర వండినా నేను. అయితే అమ్మకు అస్సలు తినబుద్ధి అవుతలేదు అలా. జ్వరం వచ్చిందా, హాస్పిటల్ కూడా తీసుకొచ్చినాం. ఇంకా పండుకున్నది అమ్మ. అయితే కొంచెం ఉప్పు కూడా వేద్దాము. కాల్చిన ఉల్లిగడ్డ కూడా వేసి దంచాలి. కొంచెం ఈ మెదిగిన తర్వాత మా అమ్మమ్మ అయితే ఎప్పుడు ఇవే వేసేది. చింత చెట్టు ఉంటే అడిగి పోయి చింతపండ్లు అన్నీ ఏరుకొచ్చి పచ్చిపులుసు చేసేది మా అమ్మమ్మ. ఇప్పుడైతే చింతపండు కొనుక్కొచ్చుకున్నాడే. ఈ వాసన చూస్తుంటే ఇట్లనే తినబుద్ధి అవుతుంది. పచ్చి జీలకర్ర, ఎల్లిపాయ అంటే కాల్చిన ఒట్టిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని అట్లనే పచ్చడి లెక్క చేసుకొని కూడా తినచ్చు. మంచిగా ఉడికింది. ఉల్లిగడ్డ వేసి కూడా దంచుతున్నా. కచ్చపిచ్చగానే ఉండాలి. ఇప్పుడు ఒట్టిమిరపకాయలు కొంచెం కచ్చపిచ్చగా మెదిగినాక ఇది వేసి నూరుతున్నా, దంచుతున్నా. ఇంకా దాన్ని కలుపుకుందాం. చారులు అయితే కలుపుతున్నా నేను. అంత మెత్తగా కానవసరం లేదు, కచ్చపిచ్చగానే ఉండాలి. ఇంకా మానోళ్ళు చేయితోటే విసికేటోళ్ళు. ఇంకా నేను ఊరుకున్నా. తక్కువ మంది తెలిసి ఈ చారు అయితే, అంటే నూనె లేకుండా వేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది చారు. ఎప్పుడైనా జ్వరం వచ్చి ఏం తినబుద్ధి కానప్పుడు ఇట్లా చారు పోసుకొని, నేనైతే ఉత్తి చారే తాగుతా. మా అమ్మ కంటే సగం చారు మొత్తం ఇదే తాగుతుందని అమ్మ కోసం చేసిన కానీ ఇక నేనే సగం తాగుతా. టిన్నెల టేస్ట్ చూస్తావారా. కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుండు, కానీ అమ్మ 2 రోజుల నుంచి మార్కెట్కి పోక కొత్తిమీర అయితే తెస్తలేదు. అందుకే కొత్తిమీర వేస్తలేను. ఉప్పు సప్పగా ఉంది, కొంచెం ఉప్పు సప్పగా ఉన్నది కానీ చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఉప్పు కూడా వేస్తున్నా. చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఈ చారే తాగుతారు. మనం పానీపూరి బండి దగ్గర ఎట్లా చారు తాగుతాం అట్లా తాగుతాం అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగుంది.